ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా బాధ్యత తీసుకున్న కేసీఆర్ తమ పాలనలో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా మార్చి దేశానికి ఆదర్శ గ్రామ పంచాయతీ తెలంగాణ పల్లెలను మార్చారని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్ర అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని ఎంఆర్కే బ్యాంకెట్ హాల్లో అంతర్గం పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను మాజీ ఎమ్మెల్యే అభినందన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుని వైకుంఠ ధామం, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి పల్లెను సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి ప్రయాణం అభివృద్ధి దిశగా పయనించాలని తొలి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులు ఎంతగానో సేవ చేశారని శ్రమించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన మహా ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో మనమందరము ప్రజాప్రతినిధులుగా పనిచేయడం అదృష్టమని అన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అభివృద్ధి చేసిందని, ఆ అభివృద్ధిని మనం చెప్పుకోక మూలంగానే పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. సర్పంచులు రాబోవు కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఈ నెల 31వ తేదీన సర్పంచులను పదవులు ముగుస్తుందని, తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచులను స్పెషల్ పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ మన ప్రజా ప్రతినిధులకు కానీ మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ ఇబ్బందులు పెడితే వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పారు. రాబోవు కాలంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం కూడా గ్రామ సచివాలయం, రాష్ట్రానికి ఏ విధంగా అయితే సచివాలయం ఉంటుందో మీ యొక్క గ్రామానికి కూడా ఒక గ్రామ పంచాయతీని తప్పకుండా నిర్మాణం చేసుకోవాలి. ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను ప్రతిదీ కూడా పరిష్కారం చేయాలని పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసి అది మీ నాయకత్వంలో అభివృద్ధి కావడం అనేది నిజంగా మీరు ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. ఈ సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉండడం కూడా నేను ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి అంత గొప్పగా చేసిన. సరే, మనుషులం ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎన్ని రోజుల తర్వాత పోతాం అనేది ఎక్కడ కాదు. కానీ మన జీవితంలో మన ఉన్నా లేకున్నా ఫలానా వైకుంఠ ధామాన్ని ఎవరు నిర్మాణం చేసేవారు అంటే ఇలా మన గ్రామ సర్పంచ్ చేసిండు, ఫలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిండు అని ఇలా ట్రాక్టర్ కొన్నాడు అని అంటే ఎవరి నాయకత్వంలో ఉన్నాడు, ఎవరి నాయకత్వంలో జరిగింది అభివృద్ధి అనేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితిని కేసీఆర్ గారు మన గొప్పగా అవకాశాన్ని కల్పించారు. ఇంత గొప్పగా అభివృద్ధి చేసి ఇంత గొప్పగా చేసినప్పుడు మనము అభివృద్ధి కోసం ఈ యొక్క చేసినటువంటి పనుల కోసం చెప్పడం మీదనే మన కాలం గడిచిపోయింది. మన శత్రువులు, ప్రతిపక్ష పార్టీలోళ్ళు మన నాయకత్వాన్ని, మన విధానాన్ని ఏదో చిన్నగా తప్పుపడితే దాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము అభివృద్ధి అనేది ఒక భాగం అయితే ప్రత్యర్థిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా ఒక భాగం అయిపోయింది. అది ఎలా మనం అనుసరించాల్సినటువంటి విధానం. మీరు మీ గ్రామాలలో చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. ఒకరొకరు 3-4 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు ప్రభుత్వం ఇచ్చిన పనులు. వాటిని పూర్తి స్థాయిలో ప్రజలను మెప్పించి ప్రజలను తిప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. రోడ్ వేసిండ్రు, మీరు డ్రైనేజీలు కట్టిండ్రు, మీరు అనేక అభివృద్ధి పనులు చేశారు. మరి ప్రజలు ఈ చేసినటువంటి అభివృద్ధి నువ్వే చేసినావు, నీ వల్లనే జరిగిందని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా తయారైపోయింది. అటువంటి మూలాలని ఇలా ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆమల నారాయణ, నాయకులు కౌశిక్ హరి, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు ధరణి రాజేష్, బాద్రవేణ స్వామి, బండారి ప్రవీణ్, తుంగపిండి సతీష్, మేరుగ పోషం, గుమ్ముల రవీందర్, పసుల నాగలక్ష్మి, భాస్కర్, కుర్ర వెంకటమ్మ, నూకరాజు, కొల్లూరి సత్య సతీష్, సందెల్లి దివ్య మల్లయ్య, కొలతరావుల శారద, సాగర్, కొప్పు పుష్పలత, రాజేశం, కొండ్ర చంద్రం, గంగాధరి దేవమ్మ, రాములు, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, తోడేటి శంకర్ గౌడ్, తిరుపతి నాయక్,
ఇంజపురి నవీన్, పర్లపల్లి రవి, నూతి తిరుపతి, మారుతి, జకుల తిరుపతి, ఎదలాపురం వెంకటేష్, అచ్చె వేణు, మెతుకు దేవరాజ్, అల్లం రాజన్న, తోట వేణు, పోల సంతోష్ గౌడ్, బొడ్డు రవీందర్, జేవి రాజు, తోకల రమేష్, ముప్పిడి సత్యప్రసాద్, దుమ్మేటి వాసు, మోహిత్ సన్నీద్, జకుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.